Recording in progress. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదస్యామ మాయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురువే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఇవాళ కృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈ సందర్భంగా మనం ఏ భాగవతాన్నైతే చెప్పుకుంటున్నామో ఆ భాగవతాంతర్గతంగా ఉండేటటువంటి కృష్ణ చరిత్రని క్లుప్తంగా తెలుసుకుందామని ఆశతో ఈనాటి రోజున మనం ఒకసారి మళ్ళా ఆయన కథని పునశ్చరణ చేసుకుంటే, చిన్న క్లుప్తంగా రివిజన్ లాంటిది చేసుకుంటే అదొక ఆనందము, అదొక పుణ్యము, అదొక ఆ కారణంగా ఆయన్ని అలా స్తోత్రం చేసినట్టుగా, అలా తలుచుకున్నట్టుగా, భావించినట్టుగా చేద్దామని చెప్పి వాళ్ళ స్పెషల్ సెషన్ చాలామంది అడగడం మీద పెట్టడం జరిగింది. అయితే కృష్ణ పరమాత్మ మహావిష్ణువు యొక్క దివ్యావతారాల్లో, ముఖ్యంగా దశావతారాల్లో చాలా ముఖ్యమైనటువంటి, మిగతావన్నీ కూడా ముఖ్యమైన అవతారాలే, కానీ కృష్ణ పరమాత్మ రాముణ్ణి కృష్ణుణ్ణి మాత్రం ఎందుకు అంతల్లా తలుచుకుంటాం? రామావతారాన్ని కృష్ణావతారాన్ని ఎందుకు అంతల్లా తలుచుకుంటాం? నడిపించి చూపించారు కాబట్టి. ముఖ్యంగా కృష్ణ పరమాత్మ చాలా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని తను నడుస్తూ తనతో పాటు అందరినీ నడిపించాడు. అది సామాన్యమైనటువంటి విషయం కాదు, అంత సులువు కాదు. ఒక డైరెక్టర్ ఆర్ దిశానిర్దేశకత్వం చేసేటటువంటి స్థాయిలో నించుని అందరినీ నడిపించడం అనేటటువంటి విషయం అంత సులువైనది కాదు. ఎందుకంటే పువ్వులు తగులుతాయి, రాళ్ళు పడతాయి. పువ్వులు వేస్తారు, రాళ్ళు వేస్తారు. అన్నిటినీ తట్టుకోవాలి, అన్నిటినీ భరించాలి. పువ్వులు పడినప్పుడు ఆనందించగలిగిన వాడు రాళ్ళు పడ్డప్పుడు అంతే సహృదయంగా, అంతే ఓపికగా భరించగలగాలి. అలాంటప్పుడే మహాత్ముడు అవుతాడు, పరమాత్ముడు అవుతాడు. ఆ కథే కృష్ణుడి కథ. అలా పువ్వులు పడ్డప్పుడు ఆనందించి నాదేముంది అనుకున్నవాడే రాళ్ళు పడ్డప్పుడు కూడా నన్ను కాదులే, వాళ్ళ బాధ కొద్దీ వాళ్ళు ఏదో అంటున్నారు అని ఒక చిన్న మాటతో తనను తాను సర్ది చెప్పుకున్నాడు. ఈ కృష్ణ పరమాత్మ పుట్టుక నుంచి కూడా మొత్తం అంతా కూడా లీలా ప్రదర్శనమే చేశాడు. లీలామానుష విగ్రహం కదా, లీలామానుష విగ్రహం, అందుకనే లీలా ప్రదర్శనమే చేశాడు మొట్టమొదటి నుంచి కూడా, పుట్టినప్పటి నుంచి కూడా. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఎందుకంటే అధర్మము కొని రాక్షసత్వము, అవినీతి, ఇట్లాంటివన్నీ కూడా ద్వాపర యుగం వరకు వాటి పరిస్థితి ఏంటి అంటే, ఒక స్థాయిలో నియంత్రిస్తే అవి నియంత్రింపబడ్డాయి, కంట్రోల్ అయ్యాయి. అవి ఒక స్థాయిలో కంట్రోల్ చేస్తే అవి కంట్రోల్ అయ్యాయి. కానీ ద్వాపర యుగానికి వచ్చేసరికి ఏమైందంటే, రాముల వారి విషయంలో ఏంటంటే ఆయన వీరపరాక్రమము, ఆయన ధర్మము ఆయన్ని కాపాడే. కానీ ఈ ద్వాపర యుగపు పరిస్థితి ఏంటంటే లౌక్యాన్ని వాడాల్సి వచ్చింది, మహత్యాలు వాడాల్సి వచ్చింది. మాటికి ఒరే నేను దేవుణ్ణి రా బాబు, చెప్తున్నాను వినండి అని ఎన్నిసార్లు చెప్పుకున్నాడు. నేను దేవుణ్ణి, నేను చెప్తున్నాను మీరు వినండి, నేను దేవుణ్ణి, నేను చెప్తున్నాను మీరు వినండి. ఆయన ప్రశ్నించుకున్నాడు, ఇంత దాన్ని నేను ఎందుకు భరించాలి? అసలు నేనెవరు? మహావిష్ణువుని కదిలి వచ్చాను, నా పనేమిటి? ఇది సరిచేయడం, ఈ పరిస్థితిని సరిచేయడం అనేది నా కర్తవ్యం. కాబట్టి నేను ఏం చెయ్యాలి? చెప్తే వినట్లేదు, పాటించడం లేదు. నేనెవరు అన్నది మాటికి వీళ్ళకి ప్రదర్శించుకుంటూ ఉండాలి, వీళ్ళకి తెలియజేస్తూ ఉండాలి.
అదే చేశాడు, పుట్టుక నుంచి చేశాడు, మామూలుగా కాదు. ఆయన ఎప్పుడో పెరిగి పెద్ద ఈ కురుక్షేత్ర సంగ్రామంలోనూ ఇంకో చోట రాయబారంలోనూ మాటి మాటికి అప్పటి వరకు ఏమీ ఆగలేదు. పుట్టినది మొదలు చెప్తూనే ఉన్నాడు, నేను దేవుణ్ణి నన్ను నమ్మండి, నేను దేవుణ్ణి నన్ను నమ్మండి అని పుట్టినది మొదలుగా చెప్తూనే ఉన్నాడు. అది ఎలాగా అంటే, కంసుడికి దేవకీదేవి అని చెప్పి ఒక చెల్లెలు, ఆ చెల్లెలిని, ఆ దేవకీదేవిని వసుదేవుడు అనేటటువంటి యాదవరాజుకి ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలికి పెళ్లి చేసిన తర్వాత ఏ అన్నగారైనా ఏం చేస్తాడు, జనరల్గా అప్పగింతలు అయిన తర్వాత ఇంట్లో దింపేటప్పుడు తను కార్ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళి దింపుతాడు. సహజంగా ఆలోచించండి, అవునా? కార్ డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళి అత్తారింట్లో దింపుతాడు. అదే చేశాడు కర్ణుడు కూడా, కంసుడు కూడా అదే చేశాడు. కంసుడు అదే చేస్తే రథానికి సారథ్యం వహించబోయి రథంలో కూర్చుంటుండగా ఆకాశవాణి పలికింది, అశరీరవాణి. అశరీరవాణి అంటే కేవలం మాట వినిపించి శాసనంగా మాట వినిపిస్తుంది, మనిషికి అనిపించదు. ఒక శరీరము ఆకృతి అనేది ఉండదు. మాట వినిపించింది. ఏమని వినిపించింది? దుష్టయ్యకు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపెదవు నీదన్ శిష్టయ్యకు ఈ తలోదరి అష్టమ గర్భమ్ము నిన్ను హరించుజుమి. దుష్టయ్యకు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపెదవెరగవు మీదన్ శిష్టయ్యకు నీ తలోదరి అష్టమ గర్భమ్ము నిన్ను హరించుజుమి. నువ్వు నీ చెల్లెల్ని సంతోషపెట్టడం కోసం ఎంతో సరదాగా, ఎంతో సహృదయంగా ఆమె అత్తవారింటికి వెళ్తున్నటువంటి రథాన్ని నీవు అధిరోహించి సారథ్యం వహించి నీ అంతటా నువ్వుగా తీసుకెళ్లి దింపుతున్నావు. నీకు తెలియట్లేదు కంసుడా, ఆమె కడుపున పుట్టేటటువంటి అష్టమ గర్భం, ఆవిడ సంసార జీవితంలో కడుగుపెట్టి 8వ గర్భం దాల్చిన తర్వాత ఆ 8వ గర్భంలో పుట్టినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు నిన్ను చంపేస్తాడు. అంటే కంసుడేమి మామూలు మంచివాడేమీ కాదు. మానవ జన్మలో ఉన్నా సరే అధార్మికమైనటువంటి ప్రవర్తన ఉన్నవాడు, మానవ జన్మలో ఉన్నా సరే అధార్మికమైనటువంటి ప్రవర్తన ఉన్నవాడు. కాబట్టే ఆకాశవాణి మాటి మాటికి చెప్పింది, మీరు తెలుసుకోండి, ఇది నువ్వు ఏదో అనుకుంటున్నావు కంస, ఖచ్చితంగా నీ చెల్లెలి కడుపున పుట్టినటువంటి 8వ గర్భం నిన్ను, నీ వంశాన్ని నాశనం చేస్తుంది, నిన్ను చంపేస్తుంది అని చెప్తే వెంటనే ఏమాత్రమూ ఆలోచించకుండా కంసుడు దేవకీదేవిని వసుదేవుణ్ణి కారాగృహంలో పెడతాడు. పెడితే 6 గర్భములు అంటే 6గురిని కంటారు వాళ్ళు. 6గురిని కంటే 6వ గర్భం ఏమవుతుందంటే, 6వ గర్భం గర్భస్థ పిండంగానే చెదిరిపోతుంది. 7వ గర్భం సంకర్షణం అవుతుంది. సంకర్షణం అంటే పిండాన్ని ఒక గర్భం నుంచి ఇంకో గర్భంలోకి మారుస్తారు. ఇవాళ మనం ఏదో చాలా గొప్పగా మాట్లాడుకుంటాం, సరోగేసీ టెస్ట్ ట్యూబ్ బేబీ అని చెప్పి. దట్ వాస్ డన్ ఇన్ దట్ ఎరా ఓన్లీ. అప్పుడే జరిగింది సరోగేటెడ్ బేబీ ఆర్ టెస్ట్ ట్యూబ్ బేబీ అని చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. అలా సంకర్షణము ద్వారా పుట్టినవాడే విష్ణువంశతో సంకర్షణము ద్వారా ఒక గర్భం నుంచి ఇంకొక గర్భంలోకి మారినవాడే బలరాముడు. సంకర్షణుడు సంకర్షణ పద్ధతి ద్వారా మారినవాడు కాబట్టి సంకర్షణుడు బలరాముడు. అలా ఎవరి గర్భంలోంచి ఎక్కడికి మారాడు? దేవకీదేవి గర్భంలోంచి బలరాముడి వసుదేవుడి యొక్క పెద్ద భార్య అయినటువంటి రోహిణీదేవి గర్భంలోకి మారాడు. ఆ రోహిణీదేవి ఎక్కడుంది? ఈ వసుదేవుడు వివాహానంతరం పాపం కంసుడి చెరసాలలో ఉండిపోయాడు కాబట్టి రోహిణీదేవి తన శ్రేయోభిలాషి అయినటువంటి నందవ్రజంలో ఉన్నటువంటి నందుడి దగ్గర ఉంది. రేపల్లలో నందవ్రజం దగ్గర ఉన్నటువంటి నందుడి దగ్గర ఉంది. నందుడి పరిరక్షణలో ఉండిపోయింది, నంద యశోదుల పరిరక్షణలో ఉండిపోయింది. ఆ నందుడి దగ్గర ఉన్నటువంటి రోహిణీదేవి గర్భంలోకి మార్చబడింది సంకర్షణాంశ. సంకర్షణాంశ అంటే బలరాముడు. అలా 7 గర్భాలు అయిపోయి బలరాముడు అక్కడ పుట్టాడు, రేపల్లలో పుట్టాడు నందవ్రజంలో. 8వ గర్భం దాల్చింది దేవకీదేవి. దాల్చిన వెంటనే అందరికీ అర్థమైపోయింది, ఈ దేవకీదేవి ప్రసవ వేదన పడుతోందంటే లేబర్ పెయిన్స్ వస్తున్నాయి, ఆవిడకి పురిటి నొప్పులు వస్తున్నాయి. వస్తున్నప్పుడు దేవతలందరికీ కూడా అర్థమైంది, ఆ దేవ మాయ వల్ల, యోగ మాయ వల్ల కంసుడు అంతఃపురము, కంసుడు చెరసాలలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా యోగమాయతో కప్పబడిపోయి అందరూ నిద్ర వహించారు. మూర్చపోయారనుకోండి ఈజీగా.
మూర్ఛపోయారు, నిద్ర వహించారు, గాఢ నిద్రపోయారు అనుకోండి. అప్పుడు ఏం జరిగింది? పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాదికాంతల ఆనందమునన్ కూడిరి సిద్ధులు భయములు వీడిరి చారణులు మెరిసే వేల్పుల భేరుల్. ఏదన్నా ఆనందకరమైనటువంటి విషయం జరుగుతోంది అని వెంటనే మనకి ప్రతిసారి ఒకసారి రామాయణాంతర్గతంగా ఏం జరిగిందో అన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. దేవదుందుబులు మోగాయి అని చెప్పాం కదా మనం. రాముడు ధనువు ఎక్కుపెట్టినప్పుడు, ఏది శివధనువు ఎక్కుపెట్టినప్పుడు, సీతమ్మ వారు స్వయంవరంలో రాముల వారి మెడలో మాల వేసినప్పుడు, అలాగే రాముడు యుద్ధభూమిలో పడగొట్టినప్పుడు, రాముల వారి పట్టాభిషేకం జరిగినప్పుడు, అన్నిటికన్నా ముందు రాముల వారు శ్రీమన్నారాయణుడు రాముడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవదుందుబులు మోగాయి అని చెప్పి అనుకున్నాం. దేవభేరి, వేల్పుల భేరులు అంటే ఏంటి? వేల్పులు అంటే దేవతలు, భేరుల్ అంటే దేవదుందుబి. అలాగే కృష్ణావతారం మొదలైనప్పుడు కూడా, కృష్ణావతారం మొదలవుతోంది అనేటటువంటి సూచన మొదలైన వెంటనే ఈ గంధర్వులు, రంభాదికాంతలు, అప్సరలు, సిద్ధులు, చారణులు అందరూ కూడా ఆనందించారు. వీరి ఆనందానికి సూచనగా, జరగబోయేటటువంటి మహాద్భుతానికి సూచనగా దేవదుందుబులు మోగాయి. ఆ మోగిన వెంటనే ఏం జరిగిందంటే దేవకీదేవి ప్రసవించింది. ప్రసవించిన వెంటనే అతను ప్రాకృత బాలుడుగా కనిపించలేదు, అంటే నార్మల్ శిశువుగా కనిపించలేదు. ఎలాగా దర్శనమిచ్చాడు? దేవకీదేవికిను నందుడికి, దేవకీదేవికిను వసుదేవుడికి, దేవకీదేవికి వసుదేవుడికి ఎటువంటి విధంగా దర్శనమిచ్చాడు? జలధరదేహు నాజానుబాహు చతుర్బాహు సరసీరుహాక్షు విశాల వక్షు చారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్స లాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్యమణి గణ వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. ఇక్కడ వేశారు ఏమని? విష్ణుమూర్తి మామూలుగా విశ్వరూప దర్శనం చేసినప్పుడు ఎలా కనిపిస్తాడో ఒక చిన్ని శిశువు అలాగే ఒక విష్ణుమూర్తిలాగే చతుర్బాహువులు, నల్లటి దేహము, మణికిరీటము, కౌస్తుభము, వనమాల అన్నీ వేసుకుని ఎలా కనిపిస్తాడో అలాగే కనిపించాడట. ఎవరు? దేవదేవుడు కనిపించాడు. అలాగా కనిపిస్తే ఇదంతా ఈ సంరంభం అంతా ఈ అద్భుతాన్ని, ఈ ఆశ్చర్యాన్ని చూసి వసుదేవుడు ఉబ్బి తబ్బిబ్బైపోయాట. దేవదేవుడు నా కడుపున పుట్టాడు, నా వారసుడిగా దేవదేవుడు పుట్టాడు అనేటటువంటి సంతోషంతో వసుదేవుడు చాలా ఉబ్బి తబ్బిబ్బైపోయాట. తర్వాత అతనికి మాయ కమ్మేసి అశరీరవాణి పలుకుతుంది, వసుదేవ నువ్వు త్వరపడు, ఈ మాయ ఏదైతే ఉందో ఈ కంస అంతఃపురంలోనూ కంసుడి ఉద్యోగులు, ఈ చెరసాల ఉద్యోగులు అందరూ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నిద్ర అనేటటువంటి మాయ కమ్మేసింది. ఆ మాయ వీడేలోపు నువ్వు ఈ శిశువుని నందవ్రజానికి చేర్చాలి. అక్కడ ఉన్నటువంటి ఆడశిశువు ఎవరు? ఆడశిశువు ఎవరు? యోగమాయ. ఎవరి కడుపున పుట్టింది? యోగమాయ. యశోదాదేవి కడుపున ఆడపిల్లగా యోగమాయ పుట్టింది. అదంతా కూడా జగన్నాటకం. యశోదాదేవి కడుపున ఆడపిల్ల యోగమాయగా ఆడపిల్ల పుట్టింది. పుడితే ఆ ఆడపిల్లని ఇక్కడికి తీసుకురావాలి, నువ్వు ఈ శిశువుని అక్కడికి చేర్చాలి అంటే వెంటనే చెరసాల తెలుసుకుంటుంది, యమున దారిస్తుంది. అంత హోరు వర్షంలో, అర్ధరాత్రి పూట అంత హోరు వర్షంలో పుట్టినటువంటి దేవదేవుణ్ణి దాటించడానికి యమున దారిస్తుంది. పాము పడగపడుతుంది గొడుగులాగా. యమున దాటుతాడు వసుదేవుడు. దాటి నందవ్రజానికి వెళ్తాడు. నందవ్రజంలో కూడా ఈ మాయయే ఆవరించి ఉంటుంది. అందరూ నిద్దట్లోనే ఉంటారు, ఎవరికీ తెలియదు. పిల్ల మారిపోతోంది, అటు ఇటు ఇటు అటు అవుతోందని చెప్పి ఎవ్వరికీ తెలియదు. కానీ మారింది. ఎలాగా? వసుదేవుడు వెళ్ళాడు, అక్కడున్నటువంటి బాలుణ్ణి, తన చేతిలో ఉన్నటువంటి బాలుణ్ణి యశోదాదేవి పక్కలో పడుకోబెట్టి యశోదాదేవి పక్కలో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకుని మళ్ళీ చెరసాలకి మధురకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అందరికీ మాయ వీడింది. అక్కడ యశోదాదేవి ఏమనుకుంది? ఆహా, నాకు పుత్రుడిగా జన్మించాడు, యశోదానందులిద్దరూ కూడా నాకు కొడుకు పుట్టాడు, మనం ఎంతో ఆనందిస్తున్నాం. లేక వాళ్ళకు కూడా చాలా రోజులు పట్టింది. ధరాద్రోణులే యశోదానందులుగా పుట్టారు అని చెప్పి ఒక కథనం ఉంది, అది మనం తర్వాత మాట్లాడుకున్నాం.
భాగవతాంతర్గతంగా మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ మనం క్లుప్తంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ యశోద నందులిద్దరూ కూడా ఆనందించారనేటటువంటి విషయాన్ని ఆవిష్కరించారు. అలాగే ఇక్కడ వసుదేవుడును దేవకీదేవి కొంచెం బాధపడుతున్నారు. అయ్యో, మన బిడ్డను మనం అక్కడ ఇచ్చేసాము, పరుల బిడ్డను తీసుకొచ్చి మన దగ్గర చేర్చుకున్నాము, ఇప్పుడు కంసుడు వస్తాడు, కంసుడు వస్తే ఈ బిడ్డని చంపేస్తాడు. 6గురిని చంపేశాడు, 7వ వాడిని చంపకుండా సంకర్షణం చేశారు. ఈ గర్భస్థ పిండాన్ని ఇంకో చోటకి మార్చారు, 8వ గర్భం. కాబట్టి ఈ బిడ్డని, ఆడుబిడ్డని చంపేస్తాడు అని చెప్పి బాధపడుతుంటే కంసుడు వచ్చాడు. కంసుడు వస్తే దేవకీదేవి బతిమాలుకుంది. అన్న శమింపుమన్న తగదల్లుడు కాదిదికో మేనకోడలవు, మన్నన సేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న, సుకీర్తివై మనుగదన్న, మహాత్ములు పోవు త్రోవ పోమన్న, భవత్ సహోదరి కదన్న, నిన్ను శరణంబు వేడదన్. అన్న, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా సహించాను, కానీ ఇది ఆడపిల్ల, చూస్తూ చూస్తూ ఆడపిల్లని చంపకూడదు. ఆడపిల్లని చంపి నీ పూర్వీకులు ఏర్పరిచినటువంటి ధర్మ మార్గాన్ని నువ్వు తప్పకు, నా మొహం చూసి వదిలిపెట్టవయ్యా అంటే విన్నాడా కంసుడు? విన్నాడా? లేదు. ఆ పసికందుని, ఆ ఆడపిల్లని పసికందుని ఒక్కసారి ఎగరేసి ఇలా పైకి వేశాడు ఆకాశంలోకి. ఖడ్గాన్ని ఇలా పట్టుకున్నాడు. ఖడ్గాన్ని పట్టుకుంటే అది వచ్చి పడుతుంది అనుకున్నాడు, ఆడ శిశువు వచ్చి ఆ ఖడ్గం మీద పడుతుంది అనుకున్నాడు. కానీ ఆడపిల్ల పైకి ఎగిరి ఆకాశంలో యోగమాయగా ఆదిశక్తిగా మారిపోయింది. కంసుడిని చూసి పలికింది, ఓరి మూర్ఖుడా, నిన్ను చంపేవాడు వేరే చోట పుట్టి పెరుగుతున్నాడు, మరొక చోటకి మారిపోయాడు. నిన్ను చంపేవాడు నేను, ఆదిశక్తిని, యోగమాయని. నన్నును నా సహోదరుడు అంటే ఎవరు? ఆదిశక్తికి సహోదరుడు. రాజశ్యామలాదేవికి సహోదరుడు ఎవరు? రాజరాజేశ్వరికి, రాజశ్యామలకి సహోదరుడు ఎవరు? కృష్ణ పరమాత్మ. అక్కడ వేరే చోట ఎక్కడ పెరుగుతున్నాడో చెప్పలేదు, అక్కడ వేరే చోట పెరుగుతున్నాడు. కాబట్టి నీ మృత్యువు తథ్యము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి, వార్నింగ్ అంటే హెచ్చరిక చేసి తను అంతర్ధానం అయిపోయింది. దేవకీదేవి, వసుదేవుడు సంతోషించారు. అమ్మ, ఆడుబిడ్డ హత్యానేరం మన ద్వారా జరగలేదు, మన కారణంగా ఆడుబిడ్డ యొక్క హత్య జరగలేదు, ఆ పసికందు రక్షింపబడింది అనుకుని సంతోషించారు. ఇంతలోపల వాళ్ళు చెరసాలలోనే ఉన్నారు. నందవ్రజానికి మారుతుంది, మొత్తం కథ అంతా కూడా నందవ్రజానికి మారుతుంది. కంసుడు లోపల ఇదైపోతూ ఉంటాడు. నన్ను చంపేటటువంటి మృత్యువు వేరే చోట పెరుగుతున్నాడు, నన్ను చంపేసేటటువంటి వాడు వేరే చోట పెరుగుతున్నాడు, ఎలాగైనా అతన్ని మట్టు పెట్టాల్సిందే అనేటటువంటి పగతో ఉంటాడు. ఆ పగే ఎన్నో అకృత్యాలు చేయిస్తుంది. ఈలోగా ఏం జరిగింది నందవ్రజంలో? ఆ పిల్లాన్ని చూడడానికి గోపకులందరూ వచ్చారంటే గొల్లవారందరూ వచ్చారు. అమాయకులు గోపకులు చాలా డాంబికంగా చక్కగా మన నందుడింట లేక పుట్టాడట ఒక చిన్న పాపడు, వాడిని చూద్దాము ఎలా ఉన్నాడో ఏంటో చూద్దామని చెప్పి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. వస్తే వీళ్ళందరూ కలిసి ఈ పిల్లాడిని ఎలా ఎత్తుకోవాలి, ఎలా జోపట్టాలి అనేది ఆలోచిస్తున్నారు. అందులో అందరికన్నా పెద్ద ఆవిడ వచ్చి, జోజో కమలదలేక్షణ, జోజో మృగరాజ మధ్య, జోజో కృష్ణ, జోజో పల్లవ కరపద, జోజో పూర్ణేందువదన, జోజో యనుచున్ అంటూ ఆ కృష్ణుడికి జోలపాడి జో కొట్టడం, ఇలా ప్యాటప్ చేసి పడుకోబెట్టడానికి ట్రై చేస్తుంది. ఆయన ఆలోచిస్తున్నట్టు, ఏమిట్రా బాబు ఇలా బాధేస్తోంది ఈవిడ, నాకు ఆ నిద్ర అంటే తెలియదు, యోగ నిద్రలో ఉంటానని అందరూ అనుకుంటున్నారు, మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారని అందరూ అనుకుంటారు. కానీ ఆయన నిద్రపోతాడా? ఆయన నిద్రపోతే మన పరిస్థితి ఏంటి? నిద్రపోతాడా? లేదు కదా. ఈ బాధ ఏంటి? బాధేస్తోంది ఈవిడ. ఓహో, వీళ్ళందరూ పడుకుంటారు కామోసు, వీళ్ళందరూ మానవులు కదా, పడుకుంటారు కదా, వీళ్లతో పాటు నేను కూడా పడుకున్నట్టు ముందు కళ్ళు మూసుకుంటే ముందు ఈ వాయింపు తప్పుతుంది, నాకు వీపు వాయించేస్తున్నారు, టపాటపా బాధేసి అని చెప్పి ఆ కృష్ణుడు కళ్ళు మూసుకున్నట్టుగా నటించాట. అప్పుడు ఈ కృష్ణుడికి 11వ రోజు, 10వ రోజు, 11వ రోజు తర్వాత నెల తర్వాత జరిగేటటువంటి జాతకర్మలు, బాలసారే అట్లాంటివన్నీ కూడా జరిగాయి. ఎటువంటి మహానుభావుడికి జరిగాయి? అసలు జన్మమే లేనివాడు పుట్టాడు అనిపించుకున్నాడు, పుట్టుకే లేనివాడు పుట్టాడు అనిపించుకున్నాడు. అలాగే అసలు ఏ కర్మ, ఎటువంటి కర్తవ్యము లేనివాడు జాతకర్మలు అనుభవించాడు. తరువాత ఉపనయనం చేయించుకున్నాడు, అన్నీ చేయించుకున్నాడు. అదే
ఎటు ఈ అదృష్టం అంతా ఎవరిది అసలు? ఈ అదృష్టం అంతా ఎవరిదని అనుకుంటున్నారు? నందుడిది. నందవ్రజంలో నంద యశోదలతో పాటు ఉన్నటువంటి అందరూ జనాలది, ఆ గోపాలకులందరి అదృష్టము కలిసి అలా పండింది. కృష్ణుణ్ణి, దేవదేవుణ్ణి అంత దగ్గరగా చూసి అతనితో ఆడుకొని, అతనితో పరిగెత్తి, అతనితో గడిపి, అతనితో సహవాసం చేసి, స్నేహం చేసి తరించగలిగినటువంటి అదృష్టము ఎవరికి దక్కింది? ఆ గోపకులందరికీ దక్కింది. అది మహానుభావుడు ఇచ్చినటువంటి వరం. సమాజంలో చాలా తక్కువ వాళ్ళు అని చూడబడేటటువంటి అప్పటి పరిస్థితులు ఉంటారు. అంటకూడదు, ఇంకోటి కానీ వెళ్ళిళ్ళి వాళ్ళింట్లోనే పెరిగాడు. అంత అదృష్టం ఎవరికైనా దొరుకుతుందా? దొరకదు. అలాగే ఇక ఈ కంసుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కదా, ఎలా చంపేయాలి? నా మృత్యుదేవత ఇంకో చోట ఎక్కడో పెరుగుతోందట, ఎలా చంపేయాలి? పంపించాడు. పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు, ఇంకొకళ్ళు బకాసురుడు అందరినీ పంపించాడు. ఎవ్వరి వల్ల కాలేదు. అవుతుందా? ఎవ్వరి వల్ల కాలేదు. పూతన వచ్చిందట. పూతన వచ్చి ఒక మోహిని వేషం, అంటే కామరూపము, చక్కగా అందమైన అమ్మాయిలాగా మారిపోయి నందవ్రజంలోకి వచ్చి నందుడి ఇంటికి వచ్చి యశోదాదేవిని అడిగి, నేను కాసేపు మీ అబ్బాయిని ఆడిస్తానని చెప్పి అడిగి చేతిలోకి తీసుకుని, ఓయ్ పిల్లాడా, నువ్వు అసలు ఇంత నీలమేఘశ్యాముడివి, నువ్వే ఇంత అందంగా ఉన్నావు, నా చనుపాలు ఒక్క గుక్కెడు తాగి చూడు, నువ్వేమిటో, నీ అందమేమిటో తెలుస్తుంది, నా శక్తి ఏంటో కూడా తెలుస్తుంది నీకు అని చెప్పి అనిందిట పూతన. అంటే విషధర రిపు గమనునికిని విషగళ సపునికిని విమల విషసయనుకిని విషభవ భవ జనకునికిని విషపు చను విషము గొనుట విషమే తలపన్ అని చెప్పన్నారు బొమ్మెరపోతన్ గారు. అంటే విషధర రిపు గమనునికిని, విషధర రిపులు అంటే విషధరులు అంటే పాములు, పాములకి శత్రువులు గ్రద్దలు, గ్రద్ద అంటే గరుగ్మంతుడి మీద ఎక్కి తిరిగే విష్ణుమూర్తికి విషగళ సకునికిని, విషగళము అంటే గొంతు, గళంలో విషం పెట్టుకున్నవాడు ఎవరు? శివుడు. శివుడికి స్నేహితుడు విష్ణువు. అటువంటి వాడికి విమల విషశయనునికి, అంటే విషము వహించేటటువంటి పాముని ఒక శయనముగా, ఒక పక్కగా అమర్చుకున్నవాడు, ఆదిశేషుడి మీద పడుకుంటాడు కదా, అటువంటి నారాయణుడికి, అటువంటి విష్ణువుకి విషభవ భవ జనకునికిని, అంటే విషంలాంటి ఈ సంసారాన్ని, విశ్వాన్ని భరించి కల్పించినటువంటి బ్రహ్మగారి తండ్రి ఆయనకి విషకుచ చను విషము కొనుట విషమే తలుపని. ఇన్ని విషయాల మధ్యన పెరిగి, ఇన్న విషయాల మధ్యనే మెలిగేటటువంటి ఈ మహానుభావుడికి గోటెడి విషం ఏం హాని చేస్తుంది పొమ్మని చెప్పారు. అసలు ఆయన స్నేహము, ఆయన మచ్చిక అంతా, ఆయన వాహనము అంతా విషము, విషాలతో పాటు తిరిగేవాళ్ళు, విషాల మీద శత్రుత్వం పెంచుకున్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళతోనే ఉంటే ఈ విషయం ఆయన్నేం చేస్తుంది? కాబట్టి పూతన సంహరింపబడింది. అలాగే ధేనుకాసుర సంహారమైంది, శకటాసుర సంహారమైంది. ఈ కృష్ణుడు పెరుగుతున్నాడు. ఒక 5 ఏళ్ల బాలుడుగా పెరిగాడు. పెరిగి పెద్దవాడు అయ్యాడు. 5 ఏళ్ల బాలుడుగా పెరిగాడు. నందవ్రజంలో బయట అందరితో కలిసి ఆడుకుంటున్నట్ట. పైనుంచి దేవతలందరూ చూస్తున్నారు. వాళ్ళకి అసలు ఎలా కనిపించాడు? తనువునంటిన ధరణీపరాగంపు పూసిన నెరిపూతి పూతగాగా ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సందడి కాని తునకగాగా ఫాలభాగంబున పైబరగు గావలి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులురగ హారవల్లులు కాగా బాలులీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునికింతనుకుని వేరులేమి తెలుప వెలయునట్లు. అక్కడ దుమ్ములో ఆడుకుంటూ ఉంటే ఆ దుమ్మంతా రేగి ఒళ్ళంతా శుభ్రంగా మొత్తం చక్కగా ఎర్రగా మారిందట. నల్లటి ఒంటి మీద దుమ్ము రేగి చక్కగా సాఫ్ట్ డస్ట్ పడితే ఎలా ఉంటుంది? తప్పు ఆడాడు ఆయన. ఏమన్నా తప్పు అల్లరి చేశాడు? మామూలుగా చేసాడేంటి?
అటువంటి వాడికి ఒళ్ళంతా కూడా దుమ్ము పట్టేస్తే విభూది భస్మ రాసుకున్నటువంటి శరీరంతో ఉన్నటువంటి శివుడిలా కనిపించాక పైన ఉన్నటువంటి దేవతలందరికీ. అలాగే ముందట వెలుగొందు ముక్తాల లామంబు తొలగ సందడి కాని తునకగాగా, చిన్న ఇక్కడ పైన కొప్పు మీద ఇదిగోటి ఇక్కడ ఇలాగా ఇటువంటి కొప్పు మీద చిన్న ముత్యపు హారం పెట్టుకుంటే ఆ హారం ఇలా ఉండి చంద్రవంకలా కనిపించిందట. చంద్రవంక ఎవరికి ఉంటుంది? నెత్తి మీద చంద్రవంక ఎవరికి ఉంటుంది? శివుడికి ఉంటుంది. అలాగే ఫాలభాగంబుపై బరగు కావలి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగా, ఇలా పెట్టుకున్నటువంటి ఒక బొట్టు, నిలువు బొట్టు మూడవ నేత్రంగా భాషిస్తూ మన్మధుణ్ణి కాల్చేసినటువంటి ఫాలనేత్రంలా కనిపించిందట. కంఠమాలికలోని ఘననీల రత్నము కమనీయమగు మెడ కప్పుగాగా, ఇక్కడ పెట్టుకున్నటువంటి చక్కటి ఒక నీలరత్నంతో పెట్టుకున్నటువంటి ఒక ఆభరణం, నెక్లెస్ లాంటిది ఎలా కనిపించిందంటే నల్లటి మచ్చపడిపోయి విషం పుచ్చుకున్నప్పుడు నల్ల మచ్చపడిపోయినటువంటి గరళకంఠుడు అంటే శివుడి మెడలా కనిపిస్తుంది. విష్ణువుని చూస్తూ శివుణ్ణి తలుచుకుంటే ఎలాగా, అదే కదా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయం విష్ణోహ విష్ణువశ్చ హృదయం శివ. ఒకళ్ళని చూస్తే ఇంకొకళ్ళని చూడక్కర్లేదు, ఒకళ్ళలా కనిపిస్తారు. అదే తత్వం, అదే కనిపించింది దేవతలందరికీ. ఇప్పుడు పెరుగుతున్నాడు అల్లరి మొదలుపెట్టాడు. మామూలుగా కాదు, మామూలు అల్లరి చేయలేదమ్మా ఆయన అల్లరిలో కూడా తత్వం చూపించాడు. మొత్తం గొల్లవారు అంటే అర్థం ఏమిటి? ఇంట్లో ఆవులు గేదెలు అన్నిటినీ పెంచుకుంటూ ఉంటారు, వాళ్ళ వ్యాపారం అదే కదా. ఆవులు దూడలకి పాలు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేసేవారంటే గొల్లవాళ్ళు వ్యాపారం కోసం దూడలకి దట్టీలు కట్టి ఆవు ఇచ్చేటటువంటి పాలు పొదుగు పిండుకుని అమ్ముకునేవారు. ఈయన ఏం చేసేవాడు? ఆ దూడలకి దట్టీలు ఇప్పేసేసి దూడలను వదిలేసేవాడు. తాగండి, మీ ఇష్టం వచ్చినట్టు తాగండి అదే. అదేంటి అలా చేస్తారంటే అదే వచ్చి మొరపెట్టుకున్నారు, యశోదాదేవి దగ్గర మొదలుపెట్టుకున్నారు. ఏమని? బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పక్కనకి ఈ బాలుండాలము సేయుచు ఆలకు క్రేవులను విడిచే నంభోజాక్షి. బాలురకు పాలులేవని బాలింతలు మొరలు పెట్ట పక్కనకి ఈ బాలుండాలము సేయుచు ఆలకు క్రేవులను విడిచే నంభోజాక్షి. అంటే మా ఇంట్లోనేమో పిల్లలకిను సంటి పిల్లలకి పాలు లేవు అని చెప్పి తల్లులందరూ బాధపడుతున్నారు. నీ వాడు ఏం చేశాడో తెలుసా? ఆవుల దగ్గరికి దూడలను వదిలేసి మమ్మల్ని పితుక్కోనివ్వకుండా దూడలకి పాలంతా దూడలకు వదిలేశారు. మరి అంతే కదా. అసలు పాలు ఎవరివి? నిజం చెప్పండి, పాలు ఎవరివి? అమ్ముకోవడానికా లేకపోతే దూడ తాగడానికా? దూడ తాగడానికే కదా పాలు. దానికి ఎక్కువైతే మనం అమ్ముకోవాలి, అంతేగాని దాన్ని మూతి కట్టేసి మనం పిండుకుంటే తప్ప కాదా? అందరం నేను నిర్మమాటంగా చెప్తున్నాను అమ్మ, చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే వాడు పొద్దున్న నేను జున్ను తిన్నాను. జున్నుపాలు ఎవరికి ఇవ్వాలి? అసలు జున్నుపాలు అంటే ఏంటి? ఆవు ఈనిన వెంటనే ప్రసవించిన వెంటనే అసలు ఆ దూడకిస్తారు ఆ జున్నుపాలు. అది తాగింది కాదనట్లేదు నేను, కానీ పాలవాడు తీసుకొచ్చి పోసాడు, మేము వండుకున్నాం జున్ను. ఇవాళ పొద్దున్న ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నిర్మమాటంగా సిగ్గు విడిచి చెప్తున్నాను, నేను జున్ను తిన్నాను ఇవాళ. అందుకు పాపపరిహారంగా స్వామికి దండం పెట్టుకున్నాను. బాబు నాయన, వ్యామోహం, సింహాచాపల్యం, జున్ను మామూలుగా ఇంత పెడితే సరిపోదు, అంతే పెట్టాలి. తిన్నాను, చెంపలేసుకున్నాను. ఎందుకంటే ఒక తల్లి దాని పిల్లకి ఇవ్వాల్సిన పాలు సిగ్గు విడిచి తీసుకొచ్చేసుకుని మనం జున్ను వండేసుకుని తినేసాం. అందరూ చేస్తున్నది కూడా అదే. ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది, నిజంగా సబ్సిడీ ఇచ్చేటటువంటి జనాలకు అది అందుతోందా? లేదు, మధ్యలో అడ్డుపడి ఎవడో తీసుకుంటున్నాడు. అదే చూపించాడు ఆయన. దక్కాల్సిన వాళ్ళకి దక్కాలి, అన్యాయంగా దాన్ని తన్నుకుపోకూడదు మధ్యలో ఎవరు, అది చూపించాడు ఆయన. అలాగే ఆయన చెప్తున్నాడు, ఏమని ఇంకా చెప్తున్నారు వీళ్ళంతా. కంప్లైంట్ బాక్స్ మామూలుది కాదు కదా, పెద్ద లిస్ట్ అది. ఏమని? వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రావి ఆ కడవలన్ వీరింటను నీసుతుడిడ వారికి వీరికి పెద్ద వాదయ్యే సది.
వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరింట్లోనో నెయ్యి తాగేశాడు, శుభ్రంగా నాకేశారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి, అందరూ స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఆ పైన చట్టిలో ఉన్నటువంటి నెయ్యి దింపుకున్నాడు, శుభ్రంగా తాగేశారు అందరూ కలిసి నెయ్యి. ఆ కడవని వాళ్ళ ఇంట్లో వదిలేయచ్చు కదా, ఆ కుండని ఎవరింట్లో తీసుకున్నాడో ఆ ఇంట్లో వదిలేయచ్చు కదా. మీ వాడు చేసిన పనిది, ఆ ఇంట్లో తీసుకెళ్ళి పక్కింట్లో అక్కడ వదిలేశాడు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కొట్టుకు వస్తున్నారు. మీ వాడు చేసిన పనిదమ్మా ఎవరింట్లో గొడవ వాళ్ళ ఇంట్లో వదిలేయకుండా పక్కింటికి కూడా అంటిస్తున్నాడు అంటే మరి అదే కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతోమందికి పాపం సరిగ్గా లేవు, జీవనాధారాలు సరిగ్గా లేవు. గబుక్కుని పాలకో పంచదారకో వెళ్తారు. మా ఇంట్లో లేదు అని చెప్తే, నీకు దొడ్లో పని మనిషి తోముతోంది, శుభ్రంగా పంచదార పాకం పట్టుకు చేసుకున్నటువంటి గులాబ్ జాము గిన్నె దొడ్లో పని మనిషి తోముతోంది, మా ఇంట్లో పంచదార లేదు అని చెప్తే ఎవడు నమ్ముతాడు? వాడు నోరు మూసుకునే వెళ్ళాడు పాపం, అప్పుకొచ్చిన వాడు పాపం నోరు మూసుకునే వెళ్ళాడు. కానీ వీడు లేదు అని చెప్తే